ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలుసు, నాకు తెలుసని మీకు తెలుసు. ఏమిటా తిక్క మాటలు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నీ కష్టం నాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు చెప్పు. అకాల వర్షంలా ఈ అకాల దుఃఖం ఎందుకేమిటి? ఏం చెప్పమంటారు? ఒకనాడు రాముల వారు నదిలోకి స్నానానికి వెళుతూ చూసుకోకుండా తన బాణం కప్ప మీద పెట్టి వెళ్లిపోయారట. ఆ బాణం బరువుకి కప్ప విలవిల్లాడిపోయిందట. అయినా కిక్కును అనకుండా అలాగే ఉందట. స్నానం చేసి స్వాముల వారు తిరిగొస్తూ కప్పను చూసి జాలిపడి ఆ బాణం తీసి, అయ్యో కప్ప, నీకింత కష్టం కలిగిందా, నాతో ఎందుకు చెప్పుకోలేదు అని అడిగాడట. అప్పుడు ఆ కప్ప, స్వామి, నాకెవరైనా కష్టం కలిగిస్తే రామా రామా అని నిన్ను ప్రార్థించేదాన్ని, కానీ నువ్వే నాకు కష్టం కలిగిస్తే నేనెవరితో మొరపెట్టుకోనయ్యా నేర్చిందంట. తర్వాత ఏమిటి? అంతే, అయిపోయింది. ఆహా, అంటే అప్పటికప్ప ఇప్పుడు నీకు గుర్తుకొచ్చి బాధపడుతున్నావు అన్నమాట. సర్లే, ఆ ఏడవడం కాస్త పూర్తి చేసి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి వంట పనేది చూడు. వెళ్ళు. అయ్యో అయ్యో, ఉన్న తెలివంతా ఉపయోగించి ఇంత వివరంగా చెప్పినా అర్థం చేసుకోలేదేమిటమ్మా ఈ మనిషి.